హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ పర్స్. మన ముందున్నారు స్టార్ పర్స్ నుంచి బ్యాక్ ఎండ్. అసలు సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, ప్రజెంట్ ఏ ప్రోడక్ట్ చూసుకుంటున్నారు అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. మీరు స్టార్ పర్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్? అసలు మీ నేమ్ ఏంటి? నా పేరు కిరణ్. నేను స్టార్ పోర్ట్కి వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు స్టార్టింగ్ ఏ ప్రోడక్ట్లో వర్క్ చేస్తున్నారు, ప్రజెంట్ ఏ ప్రోడక్ట్లో వర్క్ చేస్తున్నారు? నేను ఫస్ట్లో స్టార్ పోర్ట్కి వచ్చినప్పుడు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ కార్ లోన్స్లో చేస్తున్నాను వర్క్. ఓకే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ లాగిన్స్ చేస్తారా సార్? అవును మేడం, నేను లాగిన్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్లో. ఓకే, దాంట్లో లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కార్ లోన్స్ చేస్తూనే ఉంటారు, దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, ఐసిఐసిలో క్రెడిట్ కార్డ్స్లో లాగిన్ ప్రాసెస్ మొత్తం నేను టేక్ ఓవర్ చేసుకునేవాడిని. ఓకే. ఏదైనా డాక్యుమెంటేషన్ కానీ ఎవరికైనా లాగిన్స్లో ఇష్యూస్ ఉన్నా మొత్తం నేను ఎస్ఎంతో మాట్లాడి క్లియర్ చేయించుకునేవాడిని. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కార్ లోన్స్లో ఏం చూసుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ కార్ లోన్స్లో ఏదైనా ఫైల్ వచ్చినా ఫైల్ మొత్తం చెక్ చేసి ఫైల్ లాగిన్కి ఫార్వర్డ్ చేస్తున్నాను. అలాగే ఏదైనా పేఅవుట్ ఇష్యూస్ కానీ, ఓకే. అలాగే అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అమౌంట్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి ట్రాన్స్ఫర్ చేపిస్తాను. ఓకే సార్, ఇప్పుడు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్లో వేసామన్నారు కదా, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది మీకు? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను స్టార్ పవర్కి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నేను 9 మంత్స్ వరకు క్రెడిట్ కార్డ్స్లో జాయిన్ అయ్యాను. ఓకే, దాంట్లో మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నప్పుడు డాక్యుమెంటేషన్ ఏం తీసుకుంటారు, ఎన్ని డేస్ టైం పడుతుంది, ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వరకు ఉంటుంది, ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు లిమిట్ అంటే మన చేతులు ఏముండదు మేడం. అంటే కస్టమర్ సిబిల్ అలాగే శాలరీ బేస్ పైన లిమిట్ వస్తుంది. ఓకే. డాక్యుమెంటేషన్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం పిఎల్కి తీసుకునేవే పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే 3 మంత్స్ ప్లే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంటు, అలా ఐడి ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని చేస్తాం. ఓకే, మినిమం ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది సార్? మినిమం ఒక 5-4 డేస్లో కంప్లీట్ అవుతుంది మేడం ఒక క్రెడిట్ కార్డు. ఓకే, 5-4 డేస్లో క్రెడిట్ కార్డ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అవును మేడం. ఇప్పుడు కార్ లోన్స్లో వచ్చేసి మీరు లాగిన్స్ చేయడం కానీ, డిస్బర్స్మెంట్ అయ్యాక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటివి చూస్తున్నారు, దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా సార్? దీంట్లో మేము లాగిన్ చేయము, కానీ లాగిన్ ప్రాసెస్కి మేము ఫైల్ మొత్తం చెక్ చేసి అప్ టు ఎండ్ వరకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి మా ఎస్ఎంకి ఫార్వర్డ్ చేస్తాము. ఆ సార్ చెక్ చేసుకొని లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేము రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ నుంచి కంప్లీట్ చేస్తాం మేము. ఓకే సార్, ఇప్పుడు మీకు స్టార్ పవర్లో వచ్చేసి 1 ఇయర్ నుంచి చేస్తున్నాం అంటున్నారు కదా, మీకు ఇక్కడనే వర్క్ చేయాలని ఇంకా రన్ అవుతుందా, లేకపోతే మీరు ఇంకా ఇక్కడ ఆపర్చునిటీ వచ్చాయా, మీరు వెళ్ళలేదా? నేను ఫస్ట్ నుంచి ఇక్కడే చేస్తున్నాను, అలాగే నేను ఇక్కడే కంటిన్యూ అవుతాను. ఓకే, రీజన్ ఏంటి సార్? రీజన్ అంటే ఇప్పుడు వేరే కంపెనీస్లో వర్క్ చేయాలని ప్రెజర్స్ ఉంటాయి, ఓకే. కానీ ఇక్కడ వర్క్ చేపిస్తారు. అలాగే వాళ్ళు అంత ప్రెజర్ చేసినా వాళ్ళు అలా ఇప్పుడు ఇక్కడ వర్క్ చేపిస్తారు, తర్వాత కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు వచ్చేసి 1 ఇయర్ అవుతుంది అన్నారు కదా, దీంట్లో మీరు ఐసిఐసిఐ లాగిన్స్ నుంచి ప్రజెంట్ కార్ లోన్స్కి ఎన్ని మంత్స్ అవుతుంది కార్ లోన్స్లో చేయబట్టి? కార్ లోన్స్లో జాయిన్ అయ్యి నేను 6 మంత్స్ వరకు అవుతుంది. 6 మంత్స్ సార్, అంటే మీరు ఐసిఐసిఐ నుంచి కార్ లోన్స్కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే మీ ఇష్టం కొద్దీ అక్కడికి జాయిన్ అయ్యారా? నా ఇష్టం కొద్దీ జాయిన్ అయ్యాను. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మన స్టార్ పవర్లో, అన్నీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మన స్టార్ పవర్స్లో వచ్చేసి మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేర్చుకోవడం కోసం మీరు కార్ లోన్స్లో చేస్తున్నారు. అవును మేడం. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ కార్ లోన్స్లో చేస్తున్నారు కాబట్టి మీరు న్యూ యూజ్ 2 వెహికల్స్కి చేస్తారా? 2 వెహికల్కి చేస్తాం, న్యూ కార్ చేస్తాం, అలాగే యూజ్డ్ కార్స్ కూడా చేస్తాం. ఓకే, దీంట్లో శాలరీ సెల్ఫ్ ఎంప్లాయీస్కి మీరు ఇద్దరికి ఇస్తారా? ఎస్ మేడం. ఓకే, మినిమం శాలరీ ఎంత ఉండాలి సార్? మినిమం శాలరీ 30,000 ఉండాలి. ఐటీఆర్స్ ఉన్నా కూడా చేస్తాము. ఓకే. అలాగే ఐటీఆర్స్ లేకపోయినా ఓన్ హౌస్ ప్రూఫ్ ఉంటే చేస్తాము. ఓకే, కస్టమర్కి ఐటీఆర్ లేకపోయినా మీరు ఓన్ హౌస్ బేస్ పైన కూడా లాగిన్స్ చేసి ఇస్తారు. ఎస్ మేడం. ఓకే సార్, దీంట్లో మీరు వచ్చేసి చెక్ లిస్ట్ అదే డాక్యుమెంట్ ఏమేమి తీసుకుంటారు, శాలరీస్కి ఏం తీసుకుంటారు, సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఏం తీసుకుంటారు? శాలరీడ్ కంటే ఇప్పుడు ప్రజెంట్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, 3 మంత్స్ ప్లే స్లిప్స్, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు, ఓకే. అలాగే న్యూ కార్ అయితేనేమో వెహికల్ కొటేషను, అలాగే యూజ్డ్ కార్ అయితేనేమో ఆర్సీ తీసుకుంటాము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓకే. ఇవి తీసుకుంటాం. దీంట్లో వచ్చేసి ఎన్ని డేస్ ప్రాసెస్ పడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? వర్కింగ్ డేస్ అంటే 3 to 4 డేస్ వర్కింగ్ డేస్ పడుతుంది మేడం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే న్యూ కార్కి అయితే స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5 నుంచి 8.5 నుంచి 9.85 వరకు ఉంటుంది మేడం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే
యూజ్డ్ కార్స్‌కి అయితే మాత్రం 15-16% ఉంటుంది. ఓకే సార్. దీంట్లో కస్టమర్స్ చాలామంది మన దగ్గరికి విజిట్ అవుతారు. యెస్ మ్యామ్. కొంతమంది విజిట్ అవ్వరు. బయటనే తీసుకుంటారు. మన దగ్గర తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? అంటే ఇప్పుడు నేనే కస్టమర్‌ని ఉన్నాను. నాకొచ్చేసి నేను మీ దగ్గరకొచ్చి విజిట్ అయ్యాను. అంటే మీరు నాకిచ్చే రెస్పాన్స్ గానీ, ఏందంటే కొంచెం ఒకవేళ నాకు ఐటీఆర్ లేదనుకోండి. అప్పుడు మీరెలా చూస్తారు? ఒక కస్టమర్‌కిచ్చే సపోర్ట్ ఏంటి మీ నుంచి? ఇప్పుడు మీ దగ్గర ఐటీఆర్ లేదు. కొంతమంది బయటైతే ఐటీఆర్ లేకపోతే డైరెక్ట్‌గా చేయమని చెప్తారు. ఇప్పుడు ఓకే. మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది గదా! మీ దగ్గర ఐటీఆర్ లేదు. ఓకే. ఓనర్స్ ప్రూఫ్ ఉందనుకోండి. ఆ ఓకే. ఓనర్స్ ప్రూఫ్ బేస్ పైన మేము జేస్తాము. ఓకే. కస్టమర్‌కి ఒకవేళ కార్ లోన్‌లో రాకపోయినా సరే, ఓకే. లోన్ అయితే తీసుకోకుండా బయటికెళ్ళరు. ఏదో ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా మల్టీ ఉన్నాయి గాబట్టి, ఏదో ఒక దాంట్లో లోన్ ఇప్పిస్తాం ఓకే. ఖచ్చితంగా. ఒక పర్సన్‌కి ఒకవేళ కార్ లోన్‌లో ఎలిజిబిలిటీ రాలేదనుకోండి. అదే పర్సనల్ లోన్‌లో తీసుకొని ఆ అమౌంట్‌తోని వెహికల్ అనేది ఆ! రిలీజ్ యెస్ చేసుకోవచ్చంట. మేడం. అంటే ఒక కస్టమర్ వచ్చి స్టార్ పర్స్‌ని విజిట్ అయితే కంపల్సరీ లోన్ త్రూలోనే బయటికెళ్తారు తప్ప లోన్ తీసుకోకుండా మాత్రం బయటికెళ్లరని. బయటికెళ్ళరు. ఓకే సార్. ఇప్పుడు మీరు కార్ లోన్స్‌లో వచ్చేసి ప్రాసెస్ అనేది సేమ్ పీఎల్ లానే ఉంటుందా? ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? సేమ్ పీఎల్ లాగే సేమ్ ఉంటుంది. పీఎల్ ప్రాసెస్. మీరు అడిషనల్ డాక్యుమెంటేషన్ వచ్చేసి కొటేషన్ గానీ, ఆ! ఆర్సీ కాపీ ఇప్పుడు గానీ తీసుకుంటారు. వెహికల్ తీసుకునేటప్పుడు వెహికల్ ప్రూఫ్ ఉండాలి కదా మేడం. ఓకే. సో, అందుకనే వెహికల్ కొటేషన్ గానీ, ఆర్సీ గానీ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే సార్. ఇప్పుడు మీరు న్యూ కార్, యూజ్డ్ కార్స్ 2 ఇస్తామన్నారు కదా సార్. న్యూ కార్స్‌లో వచ్చేసి లోన్ అమౌంట్ ఎంత వరకు ఉంటుంది? యూజ్డ్‌లో లోన్ అమౌంట్ ఎంత వరకు ఇస్తారు? న్యూ కార్‌లో అయితే కస్టమర్ వెహికల్ కొటేషన్ తీసుకుంటాం గదా! ఆ వెహికల్ కొటేషన్ పైన 90% ఇస్తాం మేడం. ఓకే. అలాగే యూజ్డ్ కార్ అయితే ఇప్పుడు కస్టమరు యూజ్డ్ కార్‌కి లోన్ అయితే ఎంత అమౌంట్ అయితే అప్లై చేస్తారో, దాన్ని బట్టి వెహికల్ వాల్యుయేషన్ పైన చెక్ చేస్తాము. ఓకే. ఏ ఇయర్ మోడల్ నుంచి చేస్తారు సార్? అంటే ఇప్పుడు యూజ్డ్ వెహికల్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని 2012 మోడల్స్ ఉంటాయి. కొన్ని 2013 అలాంటి వెహికల్స్ ఏంటంటే ఒక స్టార్టింగ్ మోడల్ ఇయర్ నుంచి ఉంటుందా? మేము స్టార్టింగ్ 2015 మోడల్ నుంచి స్టార్ట్ చేస్తాము యూజ్డ్ కార్ లోన్స్. ఓకే. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ యూజ్డ్ కార్ లోన్ కావాలన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరికి లోన్‌కొస్తారు. కంపల్సరీ మీరు తీసుకునే డాక్యుమెంట్ ఏంటి సార్? యూజ్డ్ కార్ వెహికల్ అయితే? ఆర్సీ కన్ఫర్మ్‌గా ఉండాలి మేడం. కంపల్సరీ ఆర్సీ అనేది కావాలి. ఆర్సీ కన్ఫర్మ్‌గా ఉండాలి. ఓకే. దీంట్లో వచ్చేసి న్యూ కార్‌లో ప్రాసెస్ ఎలా ఉంటుంది? యూజ్డ్ కార్‌లో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు న్యూ కార్ మీరే ఎవరైనా లోన్ తీసుకున్నారు. ఓకే. ఐసీఐసీఐ బ్యాంక్‌లో తీసుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీ లోన్ అప్లై చేశారు. అప్రూవల్ వచ్చింది. డిస్బర్స్ అయిపోయింది. ఓకే. డైరెక్ట్‌గా ఆ లోన్ అమౌంట్ షోరూమ్‌కెళ్తుంది. షోరూమ్ ఓకే. మీకు వెహికల్ రిలీజ్ చేస్తుంది. ఓకే. అలాగే యూజ్డ్ కార్‌లో అలా కాదు. యూజ్డ్ కార్‌లో ఏదైనా బ్యాంక్‌లో లోన్ అప్లై చేశామంటే, ఆ అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది. ఓకే. స్టార్ పవర్‌కి క్రెడిట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కస్టమర్‌కి ఏదన్నా ఇంతకుముందు ఆ యూజ్డ్ కార్ మీద లోన్ ఏదన్నా ఉందనుకుంటే, ఓకే. ఇప్పుడు మన దగ్గరున్న మనకి క్రెడిట్ అయిన అమౌంట్ హ్మ్. ఆ లోన్ క్లోజింగ్‌కి పంపించి, ఓకే. రిమైనింగ్ అమౌంట్ మనం కస్టమర్‌కి రిలీజ్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ఏదైతే కస్టమర్ నేనే ఉన్నాననుకోండి. నాకు ఒక 8,00,000కి లోన్ అనేది అప్రూవల్ వచ్చింది. ఓకే. అది మీరు స్టార్ పవర్‌కి వచ్చిన తర్వాత క్లోజింగ్‌కి ఎంతుంది? ఆ! రిమైనింగ్ నాకనేది మీకు పే ఇంతకుముందు చేస్తారు. కార్ ఉంది. ఆ ఓకే. కార్ మీద ఆల్రెడీ లోన్ అప్లై చేశారు. మళ్ళీ మన దగ్గర అప్లై చేశారు. ఓకే. అక్కడ ఆల్రెడీ లోన్ ఉంది. ఓకే. మళ్ళీ ఇక్కడ అప్లై చేశారు. ఇప్పుడు అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలంటే మీకు ఇష్యూ అవుతుంది. సో, ఓకే. మన దగ్గరున్న అమౌంట్‌లో అక్కడ క్లోజింగ్ చేసి, తర్వాత మీకు ఇక్కడ రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ మీకు రిలీజ్ చేస్తాం మేము. ఓకే సార్. ఇక్కడొచ్చేసి ఏంటంటే యూజ్డ్ వెహికల్స్‌కి ఆర్టీఏ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. యెస్ ఆ మ్యామ్. వర్క్ కూడా మీరే చూసుకుంటారా? లేకపోతే కస్టమర్ చేసుకొని రావాలా? ఇప్పుడు మీరు బయట చేయాలంటే చాలా ఇష్యూ అవుతది. ఇప్పుడు ఎవరికన్నా కాల్ చేసి ఇలా అప్డేట్ చేయాలంటే, ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళు వేరే నంబర్స్ ఇచ్చి, వాళ్ళకి కాల్ చేసి చాలా ఇష్యూ అవుద్ది. ఓకే. అలా మన దగ్గర ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఓకే. ఏదైనా యూజ్డ్ కార్‌కి వచ్చారనుకుంటే, ఇక్కడ మన దగ్గరే ఆర్టీఏ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మన దగ్గరే ఏజెంట్స్ ఉన్నారు. ఓకే. మొత్తం ప్రాసెస్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసి, మీకు మొత్తం క్లియర్ చేసిన తర్వాతే పంపిస్తాము అంటే స్టార్ పవర్. ఒక కస్టమర్ వచ్చి వెహికల్‌లో లోన్ తీసుకున్నారంటే అది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీకే ఉందంటారు. మీ లోన్ క్లియర్ అయిపోయి, మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా బయటికెళ్ళే బాధ్యత మొత్తం స్టార్ పవర్ తీసుకుంటది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మన కార్‌లో ప్రాసెస్ ఎలా ఉంది. మీకు ఫర్దర్‌గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.